వెల్కమ్ టు దైవ ప్రపంచం. వేదాలను అనుసరించి యుగాలు మొత్తం 4. అవి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగాలను కలిపి ఒక మహాయుగంగా పిలుస్తారు. ఇలా ఒక్కో యుగానికి ఒక్కో భగవంతుడు ఉండగా జ్యోతిష్య గ్రంథం ప్రకారం ఒక్కో యుగానికి ఒక్కో గ్రహం రాజు, మంత్రి అని చెబుతున్నారు. మరి పురాణాలు, శాస్త్రాలు యుగాల గురించి ఏం చెప్తున్నాయనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిది కృతయుగం. 4 యుగాలలో మొదటిది కృతయుగం. దీనినే సత్యయుగం అని కూడా అంటారు. ఈ యుగం నందు నారాయణుడు లక్ష్మీ సహితముగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణం 17,27,000 సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. ఈ యుగంలో ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. అకాల మరణాలుండవు. ఇక ఈ కృతయుగమునకు రాజుగా సూర్యుడు అంటే రవి, మంత్రిగా గురువు అంటే బృహస్పతి నియమితులయ్యారు. బంగారమునకు అధిపతి గురువు కావున ఈ యుగంలో ఎక్కడ చూసినా బంగారుమయముగా ఉండేది. ప్రభువులకు, ప్రజలకు ఎటువంటి భావ విభేదం, విరోధం లేక చక్కగా కాలం నడిచింది. సూర్య ప్రభావం చేత సుక్షత్రియులు, గురు ప్రభావం చేత సద్బ్రాహ్మణులు జన్మించి ధర్మమైన పాలన నడిచింది. ఇక సకాలమునకు వర్షాలు, మంచి పంటలు, పాడి పశువులు అభివృద్ధి చెంది ప్రజలు సుఖమైన జీవనం గడుపుతూ ధర్మమైన పాలన సాగుతోంది. సూర్యగురువులు వారికి మిత్ర గ్రహములైన కుజ, చంద్ర, కేతువుల సహాయంతో ధర్మమైన పాలన చేస్తూ ఉన్నారు. శని, శుక్ర, బుధ, రాహు గ్రహములు కదలక మెదలక కొంతవరకు వాగ్వివాదం కల్పించే ప్రయత్నం చేసిరి. శని, శుక్ర, బుధ, రాహు గ్రహ కారకముల వలన కొంత అన్యాయ ప్రవర్తన కలిగి వివాదమునకు దిగువానిని చూసి శాపానుగ్రహ శక్తి కలిగిన బ్రాహ్మణులు కోపమాపలేక వీడు రాక్షసుడై పుట్టేందుకే ఇటువంటి అన్యాయ ప్రవర్తన, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అని అనడం వల్ల ఆ తపోశక్తి శాపరూపంన త్రేతాయుగంలో రాక్షస వంశము అధికమయ్యెను. తపస్సుచే దైవబలమును సంపాదించారు. కానీ కోపం ఆపలేక పలికిన పలుకులు త్రేతాయుగంలో క్రూరులు, రాక్షస స్వభావులు, రాక్షసులు, కలహం పెంచేవారు అధికమయ్యారు. ఈ విధంగా కృతయుగం సవ్యముగా నడిచి త్రేతాయుగం ఆరంభమైంది. రెండవది త్రేతాయుగం. త్రేతాయుగంలో భగవంతుడు శ్రీరాముడిగా అవతరించాడు. ఈ యుగంలో భగవంతుడిగా అవతరించిన శ్రీరామచంద్రుడు రాక్షసుడైన రావణుడిని సంహరించి ధర్మ సంస్థాపన చేశాడు. ఈ యుగం కాలపరిమాణం 12,96,000 సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం 3 పాదాలపై నడుస్తుంది. ఇక త్రేతాయుగమునకు రాజుగా కుజుడు అంటే మంగళుడు, మంత్రిగా శుక్రుడు నియమితులయ్యారు. కుజుడు పురుషకారకుడు, యువకుడు, యుద్ధప్రియుడు, సుక్షత్రియుడు, బాహుబల పరాక్రమవంతుడు, సత్యం పలుకువాడు, రాజుగా ఆచారమునకు కట్టుబడి ఉండక తిరుగువాడు. రాక్షస గురువు అయిన శుక్రాచార్యుడు స్త్రీలకు కారకుడు, మాయమంత్ర తంత్రవాది. కుజునకు పరమశత్రువు అయిన శుక్రుడు మంత్రిగా కాలం పాటించవలసి వచ్చింది. రాక్షస గురువు శుక్రబలమున దుష్టశక్తి మాయామంత్ర ప్రభావం చేత రాక్షసులను పురుగొల్పి యజ్ఞయాగాది క్రతువులకు, తపస్సంపన్నులకు, రూపవతులైన స్త్రీలకు, బ్రాహ్మణులకు విపత్తులు కల్పించి బాధించేవాడు. రాజు మాట మంత్రికి, మంత్రి మాట రాజుకు పడకపోవడం చేత మంత్రులు క్రూర స్వభావులై రాజ్యపాలనను భ్రష్టుపట్టించి స్త్రీ వ్యామోహం వలన కలహం పెంచి ప్రజలను పీడించి రూపవతులకు స్త్రీలచే యువకులకు ప్రాణహానిని కలిగించేవారు. 4 హంగులలో ప్రథమమైన మంత్రము, యజ్ఞయాగాదులు మొదలగు దైవ కార్యములన్నింటినీ జరిపించు బ్రాహ్మణ వంశములను అంతరించేలా చేసేవారు. ఇలా రాక్షసుల వలన, దుర్మార్గుల వలన, మంత్రి సామంతుల వలన త్రేతాయుగంలో 4/1 భాగం దెబ్బతింది. కుజ గ్రహబలము చేత ధనుర్విద్యా పారంగతులు అయిన రాజు యువకుల చేత రాక్షస సంహారం చేయించుచు అధర్మపరులను శిక్షిస్తూ బ్రాహ్మణులను కాపాడుతూ స్త్రీలకు రక్షణ కల్పిస్తూ ధర్మమును కొంత రక్షించెను. ఈ విధంగా త్రేతాయుగమున ధర్మం 4/1 పాదం తగ్గి ద్వాపరయుగం మొదలవుతుంది. మూడవది ద్వాపరయుగం. ద్వాపరయుగంలో భగవంతుడు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. ఈ యుగం కాల పరిమాణం 8,64,000 సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం 2 పాదాలపై నడుస్తుంది. ద్వాపరయుగంలో రాజుగా చంద్రుడు, మంత్రిగా బుధుడు నియమితులై పాలన చేస్తున్నారు. చంద్రుడు గురుగ్రహ వర్గమునకు చెందినవాడు, బుధుడు శని వర్గమునకు చెందినవాడు. వీరు ఒకరికి ఒకరు పడనివారు.
బుధుడు చెడు విద్యలను రాక్షసులకు, దుర్మార్గులకు, దుష్టులకు ఇచ్చి సాధువులకు, సజ్జనులకు, రూపవతులకు, పతివ్రతలకు, కన్యలకు అపకారం చేయువారిని పురిగొల్పుతాడు. బుధుడు మాంత్రికుడు, మోసవులకు నిలవు, వ్యవహారములకు అధిపతి. ద్వాపరయుగమున అనేక బాధలు కల్పిస్తాడు. దేవతా కార్యములు అర్ధభాగం నశింపజేసి రాజులకు, బ్రాహ్మణులకు భావ విభేదం కల్పించి బ్రాహ్మణులను సేవకులుగా కొంతవరకు మారుస్తాడు. ఇక ఈ యుగంలో 4 హంగుల ధర్మంలో 2 హంగులు మాత్రమే నిలిచింది. చంద్రుడు సకల విద్యా పారంగతుడు, బలవంతుడు, మనోకారకుడు, మాతృకారకుడు. కానరాజుల విద్యా పారంగతులను చేసి ధనుర్విద్య నేర్పించి దుష్టులను ప్రబలకుండా ఈ మాంత్రికులను, వామాచారులను, మాయావులను నాశనం చేయుటకు స్వయంగా భగవానుడే శ్రీకృష్ణుడిగా అవతరించి దేవతా మార్గమున కొందరిని అంటే ఇంద్రుని అంశలు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులను తోడు చేసుకొని ద్వాపరయుగ అంతమున మంత్రయుగమును మటుమాయం చేస్తాడు. ఈ విధంగా ద్వాపరయుగమున ధర్మం 2 భాగాలు నశించి కలియుగం ప్రారంభమవుతుంది. అంటే మంత్రయుగం అంతరించి యంత్రయుగం ప్రారంభమవుతుంది. 4వది కలియుగం. మనం ప్రస్తుతం ఉన్న యుగమే కలియుగం. కలియుగ అంతంలో భగవంతుడు కల్కిగా అవతరిస్తాడని చెబుతారు. కలియుగం కాల పరిమాణం 4,32,000 సంవత్సరాలు. సూర్య సిద్ధాంతం ప్రకారం క్రీస్తుపూర్వం 3102 ఫిబ్రవరి 18న అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైంది. ఇదే సమయానికి శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాడని హిందువులు భావిస్తారు. ఈ కలియుగమునకు రాజు శని మంత్రులు, రాహికేతువులు. రాహువు కేతువులిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. రాహువు శనికి మిత్రుడు. కొంతకాలం రాహువు మంత్రిగా, కొంతకాలం కేతువు మంత్రిగా పాలన చేయుచున్నారు. 4 ధర్మశాస్త్రములు అదృశ్యమవ్వగా అప్పుడు కలియుగం ముందుకు నడిచెను. ధర్మమును నిలబెట్టు శాస్త్రములున్నా తన పని సాగదని, కలియుగం నడవదని తలంచి కలియుగ ఆరంభంలోనే శాస్త్రములను, వారిని రక్షించు బ్రాహ్మణులను, అగ్రహారములను, రాజులను ఒక్కొక్కటిగా నశింపజేస్తూ వచ్చాయి. ఇక అప్పటి నుండి కూరము, కుచ్చితము, అసత్యము, అప్రమాణం, అధర్మం, అన్యాయం తలెత్తాయి. ఈ యుగంలో వావి వరుసలు తప్పి వర్ణ సంకరములు మొదలై దొరలే దొంగలయ్యారు. దైవభక్తి తగ్గి గురుభక్తి, మాతృపితృభక్తి అపురూపమయ్యింది. దైవమును నమ్మి పూజించుకాలం తగ్గి గురువును పూజించుకాలం వచ్చింది. ఇక హింసా సిద్ధాంతం ఎక్కువై పాపం వలన దుఃఖం అనుభవిస్తామన్న భయమే లేకుండా పోయింది. పుణ్యకార్యములు కరువయ్యాయి. ఎలాగైనా ధనాన్ని, స్త్రీని పొందినవాడే గొప్పవాడని అనుకునేవారు ఎక్కువయ్యారు. దొంగలకు దారి చూపేవారు ఎక్కువయ్యారు. ఇంకా ప్రజలు స్వధర్మమును వీడి అన్యధర్మములను ఆచరించు కాలమునకు పోయారు. వర్ణద్వేషాలు, మతద్వేషాలు పెరిగాయి. మంచివారు దుర్మార్గులచే పీడించబడుతున్నారు. అయితే కేతువు మంత్రిగా ఉన్న ఈ కాలంలో కొంతమంది ధర్మాత్ములు పుట్టి లోకమునకు మంచి మార్గమును చూపెట్టు పనులు చేస్తున్నారు. ఈ విధంగా కలియుగం మంచి అనే పదానికి చోటు లేకుండా అధర్మానికే మొగ్గు చూపుతూ నడుస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.